నమస్కారం. రండి రండి. మిస్టర్ పరమశివం. నేనే. నువ్వా? నేనే పరమశివం మేనేజర్ అని చెబుదాం అనుకున్నా. అయినా ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నువ్వే ప్రాబ్లం. ఆయన్ని కలవాలి. నాతో చెబితే చాలు. కాలేజీ సీటా లేకపోతే మంత్రిని చూడాలా ఇంకేమన్నా? వెనక్కెళ్ళవయ్యా. కొంచెం కూడా మర్యాద లేకుండా మీద పడతావంటే వెళ్ళవయ్యా. ఆయన పిల్లు. ఈసారి ఎవరో కేసీ రాజా, ఎంఏబిఎల్ సుప్రీంకోర్టు వకీల్. తండ్రి పేరు చంద్రశేఖర్. పాపం 8 ఏళ్ల క్రితమే చనిపోయారు. సొంత ఊరు కావలి. 80 ఎకరాల పొలం. వ్యవసాయం వాళ్ళమ్మ కామేశ్వరి చూసుకుంటుంది. ప్రాక్టీస్ సుప్రీంకోర్టులో జోరుగా సాగుతుంది. సంపాదన కోట్లు కోట్లు వస్తుంది. ఢిల్లీలో కరోల్బాగ్లో పెద్దింట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ నిమిషం వరకు వివాహమే చేసుకుని 100% బ్రహ్మచారి. అంతేనా? నా గురించి అన్ని తెలుసుకున్నారే. ఈ ఊర్లో 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఎవరినైనా అడిగి చూడు, వెంటనే చెబుతారు నేనొక పేదల పాలిటి పెన్నిధి అని చెప్తారు. అవునండి. ఈ తాళం అక్కడైపోయా, ఇక్కడ కాదు. ఏం బాబు రాజా, వకీల్ చదువుకున్నావు, మెడల్ సంపాదించావు, మళ్ళీ ఎందుకు 3వ క్లాస్లో చేరదాం అనుకుంటున్నావు? అర్థం కాలేదా? సుప్రీంకోర్టులో ఇంచుమించు 1000 సంపాదిస్తున్న నువ్వు 50 రూపాయలు కూడా రాని ఈ పల్లెటూరు కోర్టులో వాదించడానికి వచ్చావే, అదే ఎందుకని అడుగుతున్నాను. వద్దయ్యా. చెప్పడం అంతా పూర్తయిందా? ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటే ఒకటి ఉంది. చెప్పండి. నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరొచ్చావో అక్కడికే మర్యాదగా వెళ్ళిపోమంటున్నా. ఏంటి భయపెడుతున్నారా? ఆహా, ఒక అన్న తమ్ముడికి అడ్వైస్ చెప్పినట్టు చెప్తున్నా. అలా చేయడం కుదరదంటే? కుదరదంటే చూసావా, చెయ్యి చాచంగానే పిసకటానికి ఒకరు, తైలం రాయటానికి ఒకరు, మసాజ్ చేయటానికి ఇంకొకరు, అందరూ నా తిండి తిని పెరిగిన వాళ్ళు. ఏం లేదు, ఒక చెట్టును చూసి బాగలేదంటే అయ్యగా చెట్టు నచ్చలేదనుకుని వెంటనే నరికి పారేస్తారా? ఊరికే అనరా? చూసావుగా. అవన్నీ మన దగ్గర కుదరవు. నెక్స్ట్ టైం ఇంకేదైనా చెప్పండి. నా మనుషుల దగ్గర విజిలేస్తే చాలు, వెంటనే బయలుదేరతారు. అంత సిన్సియారిటీ. బాబు వెళ్ళిపో. మరి నేను వెళ్ళరానా? మిస్టర్ పరమశివం, ఒక చిన్న విషయం. నేనొచ్చిందే సుందరం కేసు వాదించడానికి. ఆయన్ని విడుదల చేయించే వెళ్తాను. అంటే నువ్వు పోను పోను తెలుస్తుంది. ఏంటి కొబ్బరికాయలతో గోళీలాడుతున్నారా? ఏంటి వాటిని అలా పారేశారు? ఏంటండి తెలియనట్టు మాట్లాడతారు? కొబ్బరి తోటలో కొబ్బరికాయలు కాక మామిడికాయలు పడతాయా? అబ్బాబ్బాబ్బా, కరెక్ట్ గా అన్నావు. నేను వెళ్ళనా? ఆయనేదో కొబ్బరి బొండాలు విసిరితే సరే అనుకున్నాను. నువ్వేంట్రా ఇలా? గొడవా? గొడవా? అయితే నేను రెడీ. కేసీ రాజా ఎంఏబిఎల్ సుప్రీంకోర్టు లాయర్. తండ్రి పేరు చంద్రశేఖర్, అమ్మ పేరు కామేశ్వరి. ఓహో అని ప్రాక్టీస్, కావలసినంత డబ్బు. ఇన్ని తెలుసుకున్న నువ్వు ఒకటి మాత్రం తెలుసుకోలేకపోయావు. అరే పూర్ పరమశివం, వంగిన చెట్టుని నరికించగలవురా నువ్వు?
కానీ నిటారుగా ఉన్న చెట్టును కూడా వంచగలను నేను. ఇంకోసారి సుందరం కేసులో తలదూర్చావో ప్రాణం తీస్తా. ఇంతవరకు జరిగిన విజయలక్ష్మి హత్య కేసు వాదోపవాదాల ద్వారా నిందితుడు సుందరానికి తను నిరపరాధిగా నిరూపించుకోవడానికి మళ్లీ ఇంకో అవకాశం ఇవ్వాలని ఈ న్యాయస్థానం భావిస్తోంది. సెషన్స్ కోర్టులో ఈ కేసు సాక్ష్యాల విచారణలో చాలా తప్పులు జరిగాయి. హత్య కేసులో చెప్పబడిన ముఖ్య సాక్షులను సరి అయిన విచారణ చెయ్యకుండానే తీర్పు చెప్పడమైంది. ముఖ్యంగా సెషన్స్ కోర్టులో నిందితుడు సుందరాన్ని విచారణ చెయ్యనే లేదు. విజయలక్ష్మి హత్య కేసులో సాక్షుల విచారణ మొత్తం ఏకపక్షంగా జరిగినట్టు తెలుస్తోంది. మన దేశ చట్టం ప్రకారం ఈ కేసులో నిందితుడికి న్యాయం జరగలేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. అందువల్ల వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఈ కేసును సెషన్స్ కోర్టు మళ్లీ క్షుణ్ణంగా విచారణ జరిపించాలని చెప్పడమైంది. సుందరం కేసు మళ్లీ విచారణకొచ్చిందే. సుందరం నిరపరాధనే హైకోర్టే విడుదల చేయొచ్చు కదండే. నీ అయ్యే కాదు జడ్జి, ఆ జడ్జి వేరే. మరెందుకయ్యా మళ్ళీ విచారణ? హైకోర్టులో సుందరం నిరపరాధన ఒప్పుకోలేదే. మరి మళ్లీ విచారణ ఎందుకంటే కింద కోర్టులో జరిగిన విచారణ పద్ధతి సరిగా లేదట. మొదట్నుంచి సుందరం అపరాధే అన్నట్టు విచారణ జరిగిందని, సాక్షులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరిగ్గా విచారించలేదని, ఏదో తిమ్మిని బొమ్మిని చేసినట్టు జరిగిందని సందేహించారు. అయ్యా అయ్యా మళ్ళీ విచారణలో తీర్పు ఎట్టా ఉంటదోనండి. నీకే విధంగా ఇస్తే నచ్చుతుంది? అయ్యా ఆడికేం జరిగితే నాకేందయ్యా? లేరా, నిన్ను నేను లేపలేనురా, లేవరా. అయ్యా ఊరు తెరిచావో చంపేస్తా. పనకాలు, అయ్యా సాక్షులందరూ ముందు చెప్పినట్టే ఇప్పుడు చెప్పారంటే తప్పకుండా సుందరానికి శిక్ష పడుతుంది కదా? అవును. నువ్వే కూర్చో. మన్నించండి అయ్యా, మన్నించండి. వాళ్ళట చెప్పకపోతే కొట్టకండి, కొట్టకండి. నిన్నెందుకు కొడతాన్రా? డబ్బుతోనే సాక్షులందరినీ కట్టిపడేస్తే ఎలా ఉంటుంది? అది కాదండి, మనకు సంబంధం లేని దానికోసం ఖర్చు చేయడం అవసరమా అని. సంబంధం లేదా? నీ సొంతూరు పాలకొల్లు, నా సొంతూరు గుడివాడ. నాకు నీకు ఏం సంబంధం ఉందని నేను ఉద్యోగంలో పెట్టుకున్నా? సంబంధం ఉందయ్యా. ఉంది కదా. రేయ్, ఆ సుందరం ఉన్నాడే, వాడు ఉరితాడుకు వేళ్లాడినా నా మనసుకు శాంతి లేదురా. ఎన్నాళ్ళు నేను లాకప్లో పడున్నాను. ఎంత చిత్రవద అనుభవించాను నేను. ఎన్నాళ్ళు కడుపుకు తినకుండా ఉన్నాన్రా. ఆనాడు వాడు రాజైతే ఇవాళ నేను చక్రవర్తిని. నా సొమ్మంతా ఖర్చైనా పర్వాలేదు. అవునరా, ఆఖరి పైసా అయిపోయేంత వరకు నా పగ. సై పనకాలు, అయ్యా వెంటనే ఆ విజయలక్ష్మి ఇంటికి పోయి తన అన్న మూర్తిని నేను పిలుస్తున్నానని చెప్పు. ఈ కేసులో న్యాయస్థానంలో సుందరంకి ఎగనెస్ట్గా మొత్తం 32 మంది సాక్ష్యం చెప్పారు. అందులో 3 చెప్పిన సాక్ష్యమే న్యాయస్థానం బాగా నమ్మింది. దీని పేరు రాణి. మహా ఉత్తమురాలు. ఏదో కొంచెం సిగ్గెక్కువ. ఆడవాళ్లతో అసలు కలిసే ఉండదు. దీన్ని ప్రపంచంలోనే చాలా పాత బిజినెస్, వ్యభిచారం. దీనికి సుందరానికి కనెక్షన్ ఉందని కోర్టులో ఇది సాక్ష్యం చెప్పింది. బట్ అటువంటిదేం లేదని నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. ఈ మన్మధుడి పేరు మునుస్వామి. సుందరం ఇంటి కాంపౌండ్లోనే ఉంటున్నాడు.
సుందరం విజయలక్ష్మిని బలాత్కారం చేయటం తన కళ్ళారా చూశానని వీడు కోర్టులో సాక్ష్యం చెప్పాడు. వీడు ఐ విట్నెస్. ఎందుకు వాడు అలా చెప్పాడు? ఏదైనా విరోధం ఉందా? అది మాత్రమే కాదు, డబ్బు కూడా కారణమై ఉంటుంది. తరువాతది విజయలక్ష్మి తన తల్లికి రాసిన ఒక లెటర్. ఆ లెటర్ తన కూతురు రాసిందే అని ఆవిడ కోర్టులో గట్టిగా చెప్పింది. ఆ తర్వాత పోలీసులు మొత్తం అందరూ సుందరానికి అగెనిస్ట్గానే సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యాలన్నింటినీ కోర్టు నమ్మలేదంటేనే ఆశ్చర్యం. నాకు డబ్బు ఇవ్వడం ఇష్టం లేదు. ఇటు చూడమ్మా, ఈయన నా కాళ్ళు పట్టుకుని బతిమలాడాడు కాబట్టే సుందరం తరపున సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. నా చెల్లెలు చనిపోయింది, తను మళ్ళీ తిరిగి రాదు. దేవుడి దయ వల్ల సుందరం నిర్దోషిగా మళ్ళీ విడుదలయ్యే ఛాన్సు మీకొచ్చింది. మీ దగ్గర డబ్బుంది, నా దగ్గర లేదు. నిజంగా డబ్బు కోసమే సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నానే కానీ మనస్ఫూర్తిగా కాదు. ఇందువల్ల కష్టాలు పాలయ్యేది మీ భార్యాభర్తలే. నేనొస్తా. మూర్తి మూర్తి ఉండవయ్యా, ఎందుకంత కోపం? ఏదో చిన్నపిల్ల అలా అనేసింది, నేను మాట్లాడతానుగా. అమ్మా, ఆ దేవుడే మనకి మంచి దారి చూపించాడు. మనకి 2 లక్షల రూపాయలు ముఖ్యం, సుందరం ప్రాణం ముఖ్యం. 2 లక్షలు కాదు, 20 లక్షలు ఇచ్చైనా సరే మా అన్నయ్యని కాపాడుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ ఇతని మాటలు నమ్మడానికి నేను రెడీగా లేను. హేమా, కొన్ని పరిస్థితుల్లో ఎలాంటి వాళ్ళని కూడా నమ్మాలి, వేరే దారి లేదు. 2 లక్షలేగా హేమా, పోతే పోయింది ఇవ్వమ్మా. ఈ డబ్బు ఇవ్వకపోవటం వల్ల అన్నయ్య విడుదల కాకుండా పోతే? అవునమ్మా, ప్లీజ్. అదినా, లాయర్ రాజాగారు ఉన్నారు కదా, ఆయన ఒక మాట అడుగుదాం. హేమా, ఏమిటమ్మా ఇది? ఏదడిగినా రాజారాని రాజాని అడుగుదాం అంటావు? అతనేమైనా జోస్యుడా? హేమా, మీ అన్నయ్య జైలుకెళ్లేటప్పుడు అన్ని బాధ్యతలు నీకు అప్పజెప్పమంది నేను. అదే తప్పైపోయిందమ్మా. నువ్వు విప్పకపోయినా పర్వాలేదు, నా నగలన్నీ అమ్మైనా ఆ డబ్బు నేనే ఇస్తాను. వదినా, ఎంత మాట అన్నావు? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకు నువ్వే కావాలి. 2 లక్షలేంటి, ఎంత నేవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి నా గౌరవాన్ని తాకట్టు పెట్టాను, నా పరువు తీయకు. మంచి పనులు చేస్తే చప్పట్లు కొట్టడం పద్ధతి. రాజా, కళ్యాణ్ సార్ ఈ లాయర్ గారు లేని టైంలో ఇతని గురించి ఆహా ఓహో అని పొగిడారు. ఇక మీదట నేను ఇక్కడ ఉండటం అవమానం. నేనొస్తా, కోర్టులో కలుద్దాం. ఓకే, దయచేసి వెళ్ళండి. నిన్ను వెళ్ళవయ్యా. ముత్తు, రాజా, ఎందుకు చెక్కుని చింపేశావు? ఒక ముఖ్యమైన సాక్ష్యం చెడగొట్టావే. ఏమనుకుని చెక్కునిచ్చారు? దానివల్ల ఏ లాభమో తెలుసా? నువ్వు చదువుకున్నావు గదా, నీకు తెలీదా? సుందరం తరఫున సాక్ష్యం చెప్పడానికి అగెనెస్ట్ తరఫు సాక్షికి మీరు చెక్కిచ్చారంటే కేసు మనకు అగెనెస్ట్ కాక ఏమవుతుంది? నేనెంతగానో చెప్పి చూశాను. మూర్తి మనకు ద్రోహం చేయడు. ఏ నమ్మకంతో అలా చెప్తున్నారు? మీరు 2 లక్షలు ఇస్తే ఆ పరమశివం 4 లక్షలు ఇస్తాడు. నిజమే, నేను ఆలోచించలేదు, వాడు అడిగాడని. ఆఖరిసారిగా చెప్తున్నా, ఇక మీదట నాకు తెలియకుండా ఈ కేసు విషయంలో మీరెవ్వరూ ఎటువంటి సాక్షిని కలిసినట్టు నాకు తెలిసినా ఆ తరువాత నాకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం ఉండదు.